ఇదిగోండి ఇప్పుడే వచ్చేసాము మన చిన్న తోటలోకి. మళ్ళీ ఫార్మాట్ వాటర్ అయితే తీసుకుని వచ్చేసాను ఫార్మాట్ చేయడానికి. ఇలా ఉల్లిపాయ పుట్టు అదంతా వేసి రెడీగా అయితే పెట్టేశాను. మళ్ళీ ఇది 2 రోజులు ఆగి పోసేస్తాను, ఇంకా అవ్వాలి కదా, అందుకని. ట్రైన్ వచ్చేసింది. ఎస్, ఇక్కడికి వస్తే మన చిన్ని తోట బాగుంది కదా, చక్కగా బాగుంటుందండి. హ్యాపీగా నా హ్యాపీనెస్ మీతో కూడా పంచుకోవాలని చెప్పి వీడియో తీసి చూపిస్తూ ఉంటానన్నమాట. ఇలా చూడు, చిన్న బాటిల్లో వేస్తే ఎలా వచ్చాయో చూడండి, చక్కగా నీట్గా కదా. బాగా అలుగుంటుంది, బాగుంటుంది, అందంగా చక్కగా ఉంటుంది. కలర్ అది కాఫీ కలర్ ఎంత బాగుంటుందో. అయ్యో ఈ చెట్టు ఎండిపోయిందా, సర్లే మళ్ళీ తెచ్చేయచ్చు, ఏం కాదు. ఇదిగో ఇలా మొత్తం ఇది క్లీన్ చేసుకుంటూ ఉండాలి వచ్చి అప్పుడప్పుడు. ఆకు చెట్టు చూడండి ఎంత నీట్గా ఉందో. ఆకు చెట్టు కూడా ఇది కడతాను అంటున్నాను, లేట్ అవుతుంది కదా. అదేం చేసిందంటే పాపం అదే ఇలా స్టిక్ అయిపోయింది గోడకు, చూసారా? నేను ఇప్పుడే చూసాను, ఇదిగో వేర్లతో సహా ఇదిగో ఇలా అతుక్కుపోయింది మొత్తం. బాగుంది ఇదేదో. ఉండమ్మా బంగారు తల్లి, నువ్వు అట్లుండు, నేను వచ్చి మళ్ళీ కట్టాలనుకుంటున్నాను కానీ అలా. ఇదిగో ఇదంతా క్లీన్ చేయాలండి. ఇప్పుడు వాటర్ పోసేయాలి. ఇంకా ఇలా కూరగాయలతో బలం వాటర్ ఉంటుంది కదా, అదైతే ఈరోజు పోయిను. ప్లెయిన్ వాటర్ అయితే ఈ నీళ్ళు అయితే పోస్తాను. ఇది ఇంక 2 రోజులు ఆగి పోస్తాను. మొన్న రాత్రే పోసాను, అందుకని. వారానికి 2 సార్లు చాలు. ఇది ఒక ఆకు చెట్టు, ఇదిగోండి 2 ఆకు చెట్లు మనకి మంచిది. ఆకు రోజు 2 ఆకులు, తమలపాకులు 2, పుదీనా, తులసి ఆకులు తింటే ఒంటికి చాలా మంచిదండి, ఆరోగ్యానికి. ఇటు వస్తే మన మందారాలకి మొక్కలకి ఏమన్నా వచ్చాయా చూద్దాము. పువ్వులు, ఈ పువ్వులు అయితే ఇప్పుడే వస్తాయి, ఇంకా ఫుల్ వస్తాయి. మీరు అనుకుంటారు చూస్తే, బా ఇంకా తర్వాత అయితే ఫుల్ అండి. ఇదంతా ఆకు రాలిపోయి. అయ్యో సూర్యభగవాన్ అండి, మర్చిపోయాం మనం ఈరోజు. అస్సలు మర్చిపోకూడదు ఆయన్ని, ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చాడు, సాయంత్రానికి మళ్ళీ అమెరికా వెళ్ళిపోతాడు సూర్యభగవానుడు. చూడండి అది, చూడండి ఎంత బాగున్నాడు చక్కగా. వావ్ సూర్యభగవానుడు బాగుంది. తండ్రికి నమస్కరిస్తూ మనం వీడియో చేసుకుందాం. ఇంకా ఇదిగోండి ట్రైన్. ఓకే, ఇంక వెళ్ళిపోదాం. మందారాలు ఎన్ని వచ్చాయో చూద్దాం. ఈరోజు ఒక్కటి రాలేదండి, ఒక్కటంటే ఒక్కటి రాలేదు. నిన్న ఒక్క టన్ను వచ్చింది, కానీ ఈరోజైతే ఒక్క పువ్వు కూడా రాలేదు. చూడండి బోడిగా ఎట్లున్నాయి చెట్లు, అంతే. ఇది చిన్న, ఇది ఇంతది పెడితే చాలండి, ఇది భలే వస్తుంది. ఇదేంటో ఇదే చూడండి, తీగ ఎంత బాగుంది, ముద్దుగా చిన్ని పువ్వు వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది నిజంగా. నేను అక్కడక్కడ తొట్లలో ఇలా గుచ్చేస్తూ ఉంటాను అనమాట. కొంచెం తీసుకెళ్ళిపోయి ఇది ఇలా, దీని పని అయిపోయింది. ఇంకా ఇక విత్తనాలు, ఇవన్నీ విత్తనాలు కూడా వేస్తుంటాం అక్కడక్కడ. తడి నీళ్ళు పోసినప్పుడల్లా అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని విత్తనాలు చల్లుతుంటాయి. బాగుంటుంది, ఇది అందంగా అనిపిస్తుంది. అందుకని అంటే తొట్లల్లో కూడా ఇవి వేసామనుకోండి, చిన్ని పువ్వులతో కలర్ఫుల్గా బాగుంటుందని చెప్పి నేనేం చేస్తానంటే ఇది ఇట్లా వేసేస్తాను. నీళ్ళు వచ్చినప్పుడు, నీళ్ళు పోసినప్పుడు చక్కగా అవే వస్తుంటాయి విత్తనాలన్నీ. చక్కగా పోగొట్టుకోకూడదు మనం ఏది. మళ్ళీ మనం దొరకాలంటే దొరుకుతాయో లేవో తెలియదు కదా. ఒక్కోసారి మంచిగా దొరికినప్పుడే దాచిపెట్టుకోవాలి వాటిని. వంకాయలు కోసేయాలి, పాపం ఎండకి ఇట్లా అయిపోతున్నాయి బాగా అనుకుంటున్నాను. అలా జరిగిపోతుంది అంతే. ఇంకా ఏదో ఒక పని. ఇదిగోండి ఈ కలర్ బాగుంది, వెరైటీగా 2 కలర్లు కలిసింది కదా, జాగ్రత్త పెట్టుకోవాలి. ఇది కూడా ఇదిగో ఈ పువ్వులు చూసారా, బా ఇవే నేను ఇప్పుడు దా చెప్పింది. ఇట్లా చిన్న కొమ్మ గుచ్చితే చాలండి, ఊరికే అటు ఇటు తిరుగుతా ఇలా తీసి ఒకటి తీసుకెళ్ళిపోయి, ఇది ఇట్లా తీసుకెళ్ళిపోయి ఎక్కడన్నా గుచ్చొస్తా పోయి ఎప్పుడు. అదొక అలవాటు నాకు. ఇంకా బాగా వస్తాయి, చక్క అందంగా ఉంటాయి కదా, అందుకని అంతే. సింపుల్ అండి, ఇంకంతే. అది బాగా పెద్దగా అయిపోయింది, ఇట్లా వచ్చి మంచి పూలు వస్తాయి, బాగుంటుంది కదా అందంగా షోగా. ఇప్పుడు ఇలా వచ్చేస్తే నాతో పాటు మీకు కూడా చూపించాలి మన గార్డెన్. మరి మన బుల్లి తోట, చిన్ని తోట, బుజ్జమ్మని. ఇదిగో చూసారా
ఈ కలర్ అయితే బాగుంది కదా, ఇది తీసుకెళ్ళి వేరే దగ్గర నాటాను ఆల్రెడీ కొంచెం. అయ్యో ఇదేంటి పుదీనా ఇట్లా అయిపోతుంది, ఇక్కడ నీళ్ళు పోయాలి. ఇప్పుడు నీళ్ళు పోయటానికి వచ్చాను నేను. ఇటు వస్తే వావ్ కలర్ఫుల్ చిన్ని తోట ఎంత బాగుందో చూసారా. ఇక్కడ రీల్స్ తీస్తుంటాం మేము, కలర్ఫుల్గా ఎంత బాగుంటాయండి పువ్వులు అయితే. నాకు ఇవి గుర్తుల కోసం నేను దాచిపెట్టుకుంటూ ఉంటాను అన్నీ వీడియోస్ తీసి, నాతో పాటు మీకు కూడా చూద్దామని చెప్పి చిన్న ఆశ అంతే. చూసారా బా, ఇంకెంతకన్నా ఏం కావాలి చెప్పండి ఆనందం. ఎన్ని కోట్లు పెట్టినా దొరుకుతుందా? దొరకదు. ఇదిగో పచ్చిమిర్చి, ఇది ఇటు వస్తే ఇవి బచ్చల కూర కొయ్యాలి, బాగా ఎక్కువైపోయింది. ఇదిగో దీని నిండా అల్లుగిపోయింది. ఇది నిమ్మ చెట్టుకి అల్లుగిపోయింది బాగా. ఇది కూడా ఈ ఆకులని తీసి ఇక్కడ కట్ చేయాలి, అప్పుడు మొగ్గలు వస్తాయి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, అలా చేస్తే బాగుంటుంది. ఆ చెట్టు చేయాలండి ఒకరోజు సాయంత్రం పూట వచ్చి చక్కగా. ఇంక ఎండాకాలం వచ్చేసింది కదా. అయ్యో ఇది పండిపోతుందా? దీన్ని ఏం చేయాలంటే, నేను సాయంత్రం బయటికి వెళ్ళినప్పుడు ఇవి ఉంటాయి చూడండి కనకాంబరాలు, విడిగా తీసుకొచ్చి ఇవన్నీ పైన అన్నీ కట్ చేసి కనకాంబరాలు కట్టేస్తా. నేను అదే అనుకున్నా, ఈరోజు కంపల్సరీ ఆ పని చేయాలి నేను, లేకపోతే ఈ చెట్టు ఇంకా ఇంత పెద్దగా అవ్వకూడదు, కట్ చేస్తూ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. చూసారా ఎట్లా అయిపోయిందో? ఇదిగో ఇట్లా లేతగా ఉన్నప్పుడే, లేతగా ఉంది చూడండి, ఇది బాగుంది. అట్లా ఉంచుకోవాలి తప్ప ఇంత ముదిరిన దాకైతే ఉంచకూడదు. చాలా లేట్ చేశాను ఇప్పటికే. నేను వెళ్ళాను బయటకు కానీ మర్చిపోయాను, తీసుకురావాలి ఈరోజు కంపల్సరీ కదా. ఇంకా అదిగో ఇది కూడా వేసి కట్టుకోవచ్చు. మీ చిన్నప్పుడు గుర్తుందో లేదో బంతి పువ్వుల్లో ఇది వేసిన తర్వాత ఇది కరివేపాకుని డామినేట్ చేస్తుంది, ఇలా పెరగనేయట్లేదు అనమాట. ఇదిగో ఇక్కడ టమాటాలు కూడా పండిపోయినాయి చూస్తా. ఇదిగో పువ్వు వచ్చింది చూడండి, దవనం మరువం ఇదా. నాకు ఈ రెండిట్లో కన్ఫ్యూజ్, ఎప్పుడు ఇంత చేస్తాను కానీ ఇదొక్కటే మాట్లాడలేను, ఎందుకంటే మర్చిపోతా అంతే. ఇదిగోండి చెర్రీ టమాటాలు బాగా పండిపోయినాయి. విత్తనం ఇక్కడ దాచిపెట్టాలబ్బా, మొత్తం పోతే మళ్ళీ కష్టం. ఇగో పచ్చిమిర్చి ఇక్కడ చిన్న దాంట్లో చూసారు ఎన్ని వచ్చాయో, అదన్నమాట సంగతి. ఇప్పుడు మీకు చూపించిన తర్వాత వాటర్ పోసేయాలి మొత్తం, అందుకే వచ్చాను. ఇదిగో ట్రైను మళ్ళీ ఎటు పోయావబ్బా, రాకుండా వెళ్ళిపోయినట్టుంది సౌండ్తో. ఓకే ఇదిగో పువ్వులు, దేవుడా ఎంత బాగుంటాయో ఇవైతే. చాలా పని ఉంది, బాగా బద్ధకం ఎక్కువైంది. ఇవన్నీ తీసి ఒక దాంట్లో కుండీలో వేసేయాలి, అంటే ఈ కలర్స్ మొత్తం కుండీలో దాచిపెట్టుకోవాలి నేను, అది నా బాధ. చూస్తున్నారు కదా, ఇది అనమాట ప్రస్తుతానికి మన తోట. ఇది ఇక్కడి నుంచి మొత్తం పువ్వులు కలర్లు. ఏమో చాలండి నాకు ఈ జీవితానికి, ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఇదిగో ట్రైన్ వచ్చేసింది. మన ఇంటి దగ్గర నుంచి 3 సైడ్ల నుంచి పోతుంది ట్రైను, చూపిస్తా. ఇటు ఒక సైడా, అదిగో ఇంకోటి వచ్చింది చూసారా, ఇట్లా వస్తూనే ఉంటాయి. అదిగో ఇటొక సైడు, ఇదిగో ఇటొక సైడు, ఇదిగో ఇటొక సైడు, 3 సైడ్ల నుంచి కనిపిస్తాయి మనకి. మొన్నైతే నేను వీడియో తీస్తున్నాను, నేను చూసుకోలేదు. ఈ పెద్ద చెట్ల నుంచి కనిపించింది లైటింగ్కి, నైట్ వీడియోలో చూసుకున్నాను నేను కూడా. అంతే కదా, ఇలా ఉంది. ఓకే మర్చిపోయి ఇది గురించి చెప్పలేదు కదా, దీని పేరు ఏంటిది మర్చిపోయాను. దవనం మరవం, ఇది మాసుపత్రి. చాలా వాటిలో కడతారు బంతి పువ్వుల్లో, అట్లా మేము చిన్నప్పుడు కట్టేవాళ్ళు అనమాట. చూశాను గుంటూరులో మా ఊర్లో. ఇక్కడైతే ఇప్పుడు చూస్తున్నాం మన తోటలో, మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు. ఇది చిన్న చెట్టు పెడితే చాలండి, ఇది కూడా ఇదిగో వీటిలానే చిన్న మొక్క పెడితే చాలు, వీటిలానే ఇది కూడా బాగా పెరిగిపోతుంది. ఇదే కొంచెం జాగ్రత్తగా పెంచుకోవాలి. అమ్మో చాలా ముదిరైపోయింది, ఎంత ముదిరి దాకా ఉంచితే చెట్టు చనిపోతుంది, అంత తీసేయాలి. నాదే లేట్ చేశాను, బాగా లేట్ చేశాను. కనకాంబరాలు తేవాలి విడిగా, తీసుకొచ్చి కట్టేయాలి. ఇటు వస్తే పచ్చిమిర్చి, ఇవన్నీ గుర్తులండి నాకు. మనం అనుకుంటాం కానీ ఎప్పటికప్పుడు వీడియో తీసి పెట్టుకుంటే చక్కగా ఇంట్లోకి వెళ్ళి చూస్తే బాగుంటుంది. ఇగో పచ్చిమిర్చి మళ్ళీ వచ్చాయి చూసారా, మొన్న 45 వచ్చినాయి మన గార్డెన్లో.
కట్ చేసి పచ్చడి చేసాము. బాగుంది చట్నీ, చాలా బాగుంది. కొత్తగా మేము అయ్యో ఇదేంటి ఇట్లా వచ్చింది ఆకంతా, ఇదిగో తీసేద్దాం. అదే ఇంకా ఇగో టమాటాలు మొత్తం చూడండి ఎలా వచ్చిందో చక్కగా. రెండు నీళ్ళు పోయాలి, నీళ్ళు లేక ఎక్కువ పోస్తే ఒక బాధ అండి, చనిపోతాయి చెట్లు. తక్కువ పోస్తేనేమో ఎండాకాలం కదా, రోజుకి ఒకసారి అయితే కంపల్సరీ పోయాలి. ఇప్పుడు అప్పట్లా కాదు, వర్షాకాలం చలికాలం నాకు చాలా పని, నీళ్ళు పోసే పని చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ కదా. ఇగో చెర్రీ టమాటాలు మళ్ళీ వచ్చేది సరే, మొన్న వేసాను గుర్తుందా మీకు? అదే అట్లా వస్తాయి అన్నమాట. అరే కరివేపాకు చనిపోయింది అనుకున్నా, మీకు ఒకరోజు పీకాను కూడా, గుర్తుందో లేదో వీడియోలో చూసారా? పాపం చిగురు వస్తుంది చూడండి. అరే నేను తీసేస్తే పోయేది, ఆ రోజు రాలా ఇది ఎంత పీకినా, మీకు గుర్తుందో లేదో ఒక వీడియోలో. టమాటా చెట్టు ఒకటి ఎండిపోయింది ఇక్కడ, పీకేసాను. ఇది కూడా తీద్దామని చాలా పీకితే రాలా చూడండి, పాపం చిగురు ఎంత బాగా వచ్చిందో. అందుకే ఏ జరిగినా ఒక కారణం ఉంటుంది, దేవుడు ఊరికినే చెప్పడు, చేయడు ఏది. ఇదిగో ఇక్కడైతే చెర్రీ టమాటాలు ఒకరోజు విత్తనం కాయ తీసి వేసాను, గుర్తుందా? ఎలా వచ్చాయి చూడండి మొక్కలు. ఇది వంకాయ నారు కూడా నేను వేద్దాం అనుకుంటున్నాను, వంకాయ నారు కూడా తెచ్చి వేయాలి. ఇక్కడ చూడండి మీకు చూపిస్తా, చెర్రీ టమాటాలు గుత్తులు గుత్తులు. ఇగో ఇగో గుత్తులు కనీసం ఒక అరకిలో ఉంటాయి. అబ్బా ఎక్కడెక్కడో ఉన్నాయి. ఇగో అంటే గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, కనిపించట్లేదు మీకు ఆకుల్లో కలిసి. ఇదిగో ఇక్కడ ఒకటి, ఇదిగో ఇక్కడ ఒకటి, ఇలా ఇవన్నీ కోస్తే ఇదిగో ఇక్కడ ఒక గుత్తి, చాలా ఉన్నాయి. ఇంకా మీకు కనిపించట్లేదు. ఇదేంట్రా బాబు ఇట్లా ఉంది. ఇది ఇక్కడ పూత వచ్చింది సరే, ఇదంతా గుత్తి వచ్చింది కాయ. ఈ పువ్వు మొత్తం చూసారా, ఇదంతా ఇదిగో ఇక్కడ ఒక గుత్తి ఉంది. ఇలా ఇదిగో ఇక్కడ పెద్ద టమాటాలు లోపలికి వెళ్ళిపోయినాయి. కోస్తూనే ఉంటాం, ఒక్కోసారి అర్జెంట్ అయితే కూరలోకి వచ్చి మీకు చూపించకుండా కూడా చాలా వరకు కోసుకొని వెళ్తుంటాం. ఇదిగో పుదీనా, అంతే కదా మరి. ఇంక వీడియో తీయాలంటే అవ్వదు అనుకున్నప్పుడు, చుట్టాలు వస్తేనో ఫ్రెండ్స్ వస్తేనో అట్లా మాకు అర్జెంటుగా పని ఉన్నప్పుడు వీడియో తీయటం కుదరదు అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఇలా పని చేసుకుంటూ కోసేస్తాం. మీకు బచ్చలాకు అయ్యో చెట్లకు నీళ్ళు లేదుగా, గడ్డి చూడండి ఇట్లా పెరిగిందో, పొడిగా అయిపోయింది. నాలంత తెలిసిపోయింది అప్పుడే. అదిగో ఇలాంటి పనులన్నీ బోళ్ళు గంటలు చేసుకుంటూ వచ్చి ఈరోజు ఏదో మాట్లాడుకుంటూ మీతో సరదాగా బాగుంటుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఇదిగోండి మొత్తం చెట్టుని ఎండిపోయింది, మీకు కనిపిస్తుందా? ఇదిగో ఇప్పుడు పోయాలి నీళ్ళు. ఈ ఒకటి చెర్రీ టమాటాలు ఇది చూడండి, గుత్తులు ఎట్లా వస్తున్నాయి, బుజ్జి బాగున్నాయి కదా. ఈ ఎండకి నాకు కూడా తెలీదు, ట్రైన్ అదే సంగతి. ఇది కరివేపాకు నిన్న మా పాప కోసుకొని వెళ్ళింది. ఇది చూడండి నల్లగా వచ్చింది ఎందుకు కింద, దీని కింద ఇది పడేయాలి. ఇంకా ఇది కూడా ఎండిపోయింది. కోస్తా, మర్చిపోయాను నేను. ఇది చూపిస్తాను నేను మీకు ఒక్క నిమిషం. ఇది బచ్చల విత్తనాలు చూసారా, పుట్టలు ఎట్లా, అబ్బో పట్టుకుంటే రాలిపోతున్నాయి ఇట్లా. అరే కొన్ని తీసుకెళ్ళి నేను వేరే కుండీలో చల్లుతూ ఉంటాను అనమాట, వస్తూ ఉంటాయి అలా ఎప్పుడైనా. ఇదిగో అబ్బా కలర్ చూడండి కనిపిస్తుందా మీకు? అది ఇట్లా పట్టుకుంటే చాలు, బాగుంటుంది, ఆడుకోవచ్చు ఇట్లా కలర్తో, బాగుంటుంది కదా. ఇదిగో ఫుల్ రెడ్ వచ్చింది. ఈ విత్తనాలు తీసుకెళ్ళి వేరే దగ్గర వేసేస్తా, వేరే కుండీల్లో చల్లుతుంటా తీసుకెళ్ళి. ఎప్పుడో ఏవో ఒకటి వస్తాయి కదా, ఒకటి కాకపోతే ఒకటి వస్తుంటాయి, అలా అయితే చల్లుకోవాలి మనం ఎప్పుడు. పుట్టలు అసలు ఈ లెక్క పెడితే బాబు ఎన్ని ఉంటాయో కూడా తెలియదు. చూడండి ఎట్లా ఉన్నాయో. ఇటు వస్తే మాకు ఫుల్ నిండిపోయింది మొత్తం. దీంతో బజ్జీలు వేసుకోవచ్చు, వర్షాలు పడేటప్పుడు అయితే బజ్జీలు వేసుకునేవాళ్ళం, మంచిది కూడా, అసలు ఆరోగ్యానికి మంచిది కూడా. పుట్ట ఇది అడవిలాగా అయిపోయింది మొత్తం ఇది. ఇవన్నీ పని చేసుకోవాలి. ఇదిగో ఇటు వస్తే మన చిన్న తోట, ఇక్కడ నుంచి చూపిస్తాను మొత్తం మీకు. ఇక్కడ నుంచి వస్తే ఇదిగో ఇక్కడ ట్యాంక్ మీద కూడా వదిలిపెట్టలేదు నేను, వేసేస్తాను. ఎందుకు వదలాలి కదా, ఖాళీగా ఉంది, ఇది పని చేయట్లేదు ఈ ట్యాంక్, వాటర్ అదంతా ఏం పట్టట్లేదండి ఎవరు, ఖాళీగా ఉంది. సరే కదని పైకి ఎక్కిచ్చేసి. ఇక్కడ ఎలాగో ఇరుగ్గా ఉంది మొత్తం. ఇరుగ్గా ఉన్నప్పుడు ఎందుకు, అసలు ఇవి కూడా ఇరుగ్గానే ఉన్నాయి చెప్పాలంటే, ఇవన్నీ కూడా సర్దేయాలి చక్కగా. ఇది మాత్రం వాటర్ ఉంటుంది, ఎప్పుడు వాడుతుంటాము. ఇదే ఈ ట్యాంకే మాకు ఇప్పుడు మా 2 ఇళ్ళకి పనికి వస్తుంది, పని చేస్తుంది అనమాట. ఈ ట్యాంక్లో వాటర్ పెట్టేస్తాము.
అంటే వాచ్మెన్ వాళ్ళు ఉంటారులేండి, వాళ్ళే చూసుకుంటారు మొత్తం. ఇదిగో మన చిన్ని గార్డెన్ చక్కగా ఇక్కడి నుంచి బాగా కనిపిస్తుంది కదా. ఈ ఎండ కనిపించదు నాకు, ఇంటికి వెళ్ళి మీతో పాటు నేను కూడా చూడాలి. బాగుంటుంది ఇది, గుర్తులుగా అండి ఎప్పుడన్నా చక్కగా మనకి. ఎట్లా మనకు అద్దిల్లే కదా, ఒకవేళ మన సొంత ఇల్లు కొనుక్కొని వెళ్ళినా ఎప్పటికన్నా గుర్తులు ఉంటాయి. బాగుంది కదా చక్కగా, ఊర్లలో లాగా పెద్ద బిల్డింగ్ పైన చెట్లు అవన్నీ ఇట్లా ఎక్కడ దొరుకుతుంది హైదరాబాద్లో. ఏదో మన అదృష్టం కొద్ది దేవుడు ఇచ్చిన వరంలాగా మాకైతే దొరికింది, చేసుకుంటున్నా. చిన్న గార్డెన్ ఒకటి పెట్టుకుని దాన్ని ఆనందంగా ఎప్పటికల్లో ఇప్పుడు నెరవేరుతుంది. ఇలా చేయాలి అన్న కోరిక అవకాశం ఇచ్చినప్పుడు చేసుకోవాలి. మనం దేవుడు ఇచ్చినప్పుడు ఎందుకు వద్దనుకోవాలి కదా. అందుకని నీకు ఒక ఇలా బిల్డింగు అదంతా ఇచ్చానమ్మా, నీ కోరిక కదా, ఇచ్చాను పో తీర్చుకో అని చెప్పాడు దేవుడు. సరే కదా అని ఇదిగో అలా అయితే అవుతుంది. వాటర్ పోసేద్దాం ఇప్పుడు మాట్లాడుకుంటూ చక్కగా. ఇంకా ఉన్నామంటే అంత గార్డెన్ అంతా ఒకసారి చెక్ చేసుకున్నాం కదా, నాతో పాటు మీరు కూడా చూసారు కదా. ఇలా ఉంది ఈరోజు అయితే. ఇప్పుడు నీళ్ళు అయితే పోసేసుకుందాం మనం. మామూలు నీళ్ళే కాబట్టి ఒక అరగంట 40 నిమిషాల్లో అయిపోయింది. ఇది అనుకోండి కొంచెం లేట్ అవుతుంది, మొత్తం అడగట్టి అన్నీ చేసుకొని అది ఇది కలిపి అలా. ఇప్పుడైతే ఇలా పోసేస్తే అయిపోతుంది అంతే. బాగుంది కదా. ఎప్పుడైనా అంట కొంచెం నీళ్లు చెట్లకు పోసిన తర్వాత ఇలా చల్లాలంటండి, మంచిదంట. వాటికి చాలా ఇష్టం అట ఇట్లా చల్లితే ఇష్టంగా. ఇప్పుడు మనం పిల్లలు వర్షంలో తడిస్తే ఎంత ఆనందంగా ఫీల్ అవుతారు, అలా ఉంటుందంట వాటికి కూడా. ఇవన్నీ పోసేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటో ఇట్లా అయిపోయింది పురుగు. మొన్న చక్కగా ఉంది, బాగా వచ్చింది, మళ్ళీ రోజు ఏంటో ఇట్లా అయిపోయింది. ఇది అర్థం కావట్లేదు. చూద్దాం దీనిపైన ఒకరోజు చూడాలి వచ్చి. ఊరికే పని అయితే చాలా ఉంది చేయాల్సింది. ట్రైన్ అమ్మా వచ్చేసింది అంతే. అది పొద్దుటే ఉద్యోగస్తులు ఉద్యోగాలకు పోతుంటారు. ట్రైన్ ఆపోజిట్ వచ్చింది, అదనమాట సంగతి. బాగుంటుంది ఆపోజిట్ వచ్చినప్పుడైతే. నేను భలే గంతులేస్తుంటా చిన్నపిల్లలాగా. ఏంటి మీ జయలక్ష్మి ఇంత పెద్దగా అయిపోయింది, ఈ చిన్నతనం ఈ మనస్తత్వం ఏంటండి నాకు అర్థం కాదు. అలా చేయకూడదు కదా, కానీ చేస్తా, ఎందుకంటే నాకు అదే ఇష్టం. ప్రకృతితో బ్యాడ్గా ఆటలాడొద్దండి. ప్రకృతితో చక్కగా ఆనందంగా అమ్మతో ఆడుకున్నట్టు ఆడుకోవచ్చు, ఏం కాదు. ఆమెను రక్షించుకుంటూ ఇట్లా చక్కగా పోసుకుంటూ చక్కగా చెట్లకు నీళ్ళు పోసుకుంటూ చేసుకోవచ్చు. కానీ మనం పిచ్చి పిచ్చి వేషాలు వేసి ప్రకృతి కోపం తెప్పిస్తే అమ్మ కొడుతుంది కదా, అలా కొట్టేస్తుంది అనమాట. అంటే వరదలు రావటం, భూకంపాలు రావటం ఇలాంటివి చేస్తుంది. మా అమ్మకి కూడా అమ్మ కూడా కోపం వస్తే అలానే కొడుతుంది కదా, అలా చేయకూడదు కదా. అందుకు మనం నీళ్ళు పట్టుకొచ్చుకుందాం, చక్కగా ఆనందంతో ఆడుకోవాలి అమ్మతో కూడా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కొడుతుంది అమ్మ. అట్లనే ప్రకృతి అమ్మ మనకు అమ్మ కదా. మాట్లాడుకుంటూ చక్కగా మాట్లాడితే పోసేసుకుందాం, హాయిగా ఉంటుంది కదా. బకెట్ నిండలోపు చెక్ చేసుకుందాం. చూసారా తడి లేకుండా పొడిగా ఎలా ఉందో. ఇదిగో ఇంత పొడిగా ఉండాలా. ఎండాకాలం వచ్చిన తర్వాత రోజుకి ఒక్కసారన్నా ఎక్కువ నైట్ పోసుకోవాలి నీళ్ళు. ఎండాకాలం ఏంటంటే చక్కగా తెల్లారినాక నీట్గా అవన్నీ ప్రశాంతంగా ఉంటాయి మొక్కలు, హాయిగా ఉంటుంది వాటికి. అందుకని నైట్ పోసుకోవాలి. బకెట్ నిండిందని చూద్దాం. ఎండాకాలం ఏంటంటే నైట్ పోసేస్తే బాగుంటుంది, చక్కగా హాయిగా ఉంటాయి పగల పోయకుండా. వీటికి ఈ పూలకి తెలుసా మీకు, ఎన్ని నీళ్ళు పోస్తే అంత బాగా వస్తాయి పూలు పెద్దగా చాలా. మేము ఎన్ని మర్చిపోయినా ఈ పూలకు మాత్రం డైలీ పోస్తాం. మా పాప అయినా పైకి వచ్చి పోస్తుంది, ఎందుకంటే అన్నీ వస్తాయి ఎందుకో తెలీదు. నీళ్లు పోసే కొద్దీ వస్తుంటాయి అన్నమాట వీటికి. ఇది ఒక సీక్రెట్. దేవుడా ఇన్ని రకాల పువ్వులు ఇచ్చావేంటయ్యా, మాకు ఆనందం తట్టుకోలేకపోతున్నాం. ఎవరేమనుకుంటే మనకెందుకండి, ఎవరేమనుకున్నా రాజు నువ్వే బంటు నువ్వే అన్నట్టు మనకెందుకు. మనం ఒకళ్ళ జోలికి వెళ్ళాం కదా, మన పని ఏదో మనం చేసుకుంటాం ఇట్లా చక్కగా హాయిగా. ఇదిగో మెంతులు తీసేసాను కదా, ఇంకా కొద్దిగా
ఆ రోజు మళ్ళీ వేయాలండి సాయంత్రం వచ్చి. ఇప్పుడు ఎండకి ఏం వస్తాం, ఇప్పుడు 11 అయింది టైం, మార్నింగ్ 11 అయింది టైము. ఈ టైంలో అమ్మో రోజు సాయంత్రం వచ్చి మా పాప నేను, అంటే ఇప్పుడు నేను ఒక్కదాన్ని వీడియో తీసుకుంటున్నాను, మా పాప వస్తే కానీ తను వీడియో తీస్తుంటే నేను పని చేసుకుంటా. అన్నీ గార్డెన్ పని చాలా ఉంది ఇంకా. అమ్మయ్య ఇదిగో ఇదంతా పోసేటప్పటికి ఎంత అవుతుందో తెలుసా? వీడియో తీస్తే 1 గంట పైన వస్తుంది. అందుకని చెప్పి మీకు చూపిస్తూ మాట్లాడుకుంటూ అబ్బా ఎందుకండి మన ఒకళ్ళ జోలికి వెళ్ళకుండా హాయిగా మన బ్రతుకు మనం బ్రతికామనుకోండి, ఇలా హాయిగా హ్యాపీగా ఉంటుంది. ప్రకృతి అమ్మతో మాట్లాడుకుంటూ, మా బంగారు తల్లి మనకు ఉంది కదా, ఇంకెందుకు ఆమె కోపం తెప్పించుకుంటుంటే ఆమె మనల్ని ఏమీ చేయదు. చూసారా ఎలా వరదలు ఏమంటారు, భూకంపాలని అవన్నీ ఇవన్నీ. ఇక్కడ కూడా కూర్చాను నేను, ఇది నాకు కూడా తెలియదు. చూసారా ఇందాక నేను అన్నాను కదా, ఇలా అటు తిరుగుతూ ఒకటి ఇటు తిరుగుతూ ఒకటి ఇలా అనేస్తా. దీంట్లో ఉంది తడింది, చూసారు ఇదిగో దీంట్లో తడింది. నిన్న కాక మొన్న నైట్ పోసే కొద్దిగా ఉంది, అయినా ఉంది ఎందుకో మరి. ఎందుకు ఉంటుంది, ఈ ప్లేట్లో పోస్తే కిందకు వస్తాయి కదా నీళ్ళు, అవి పీల్చుకుని ఉంటుంది, అందుకే కొద్దిగా తడింది. అమ్మ బకెట్ నిండింది, నేను చూద్దాం. ఆగు 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 ఆగిపో. నీళ్ళు వేస్ట్ చేయకూడదు, ఎందుకంటే ఎండాకాలం వచ్చేసింది. ఏ కాలం అయినా నీళ్ళు అయితే వేస్ట్ చేయకూడదు. అమ్మయ్య ఈ క్రోటన్స్కి ఏంటంటే కొంచెం పోసుకోవాలి, ఇలా చాలు, ఇంకా ఎక్కువ పోయకూడదు. చక్కగా మాట్లాడుకుంటూ అక్కడ ఇంకా కొన్ని పడతాయేమో అటువైపు చూద్దాం. వీటికి ఎన్ని నీళ్ళు పోస్తే అంత బాగా పువ్వులు అయితే వస్తాయి. ఇప్పుడు పోస్తున్నాను కదా, సాయంత్రం వచ్చి రీల్స్ తీసే టయానికి. రీల్స్ తీసుకోవాలంటే ఎండాకాలం అయితే 7 దాకా మన సూర్యభగవానుడు ఉంటారు కాబట్టి పర్లేదు. ఇప్పుడేంటంటే తొందరగా వచ్చేయాలి, 4ంటికి వస్తే కరెక్ట్గా రీల్స్ అంటాం కదా, దానికి కూడా చాలా టైం పడుతుందండి. మనం అనుకున్నంత ఈజీ కాదు వీడియోలు తీసి ఎడిటింగ్ చేసి పెట్టుకోవాలంటే. కాకపోతే నాకేంటంటే గుర్తుగా ఉంటుందని నేను ఇలా అయితే చేస్తుంటాను అనమాట. అక్కడ కొమ్మ ఇక్కడ కొమ్మ వేసాం అనుకోండి, ఇది ఇలా ఎలా వచ్చిందో చూడండి. దీంట్లో కూడా ఇదిగో ఇలా వేసేస్తే పువ్వులు వస్తాయి. అటు తిరుగుతా ఒకటి ఇటు తిరుగుతా ఒకటి, దీంట్లో వేసేయాలి అంతే, చాలా బాగా వస్తుంది. ఇది ఇలా వేసినాయి ఇవన్నీ భలే ఉంటాయి, ఎంత బాగుంటాయో. వేయాలండి ఒకరోజు ఇలా పడతాయి, ఒక 10 బకెట్ల దాకన్నా పడతాయి ఇంకా నీళ్ళు. మనం ఇంకెక్కడ పోసుకోవాలి, ఇదిగో ఇటు పోయాలి కదా, ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఎక్కడ అయిపోయింది, అబ్బో అరగంట పైన పట్టింది. అక్కడ అయిపోయింది కొంచెం, అక్కడ కొన్నిటికి పోసానో లేదు గుర్తురాట్లా. మీతో మాట్లాడుకుంటూ మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇదిగో ఇక్కడ ట్యాంక్ పైన వేయాలి, ఇక్కడ కొన్నే కదా ఇప్పుడు పోసాను, మళ్ళీ అటు ట్యాంక్ అవతల అయిపోయాలి. సరేనండి ఉంటాను మరి, ఎందుకంటే ఇంకా లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా, అందుకనే ఉంటాను. మళ్ళీ చూడండి ఎలా వస్తున్నాయో, చిన్నగా పెద్దగా రావాలి. మంచిగా పూలు 2 రోజులు వస్తాయి అన్నారు, అడిగాను. గులాబీలు వస్తాయి అన్నారు. గడ్డి చూడండి ఎట్లా మలిసిందో, మొత్తం ఇది పీక్కుంటూ చేసుకోవాలి పనులు. అవో ఇప్పుడెక్కడ ఇది ఎండకి, అమ్మో సాయంత్రం వచ్చి పని చేస్తాం, ఇంకా చాలా ఉంది. చచ్చిపోతాయి చెట్లన్నీ ఎండకి వచ్చి చిన్నగా నీళ్ళు పోస్తున్నా. అందుకనమాట మాట్లాడుకుంటూ మీతో మాట్లాడుతుంటే హాయిగా ప్రశాంతంగా నీళ్ళు పోసుకుంటూ పని చేసుకుంటూ ఉండొచ్చు. ఇదిగోండి వీటికి ఎన్ని నీళ్ళు పోస్తే అంత, మీ ఇంట్లో ఒకవేళ ఎవరింట్లోనన్నా ఉంటే చూసుకోండి, దీనికి ఎన్ని నీళ్ళు పోసినా ఏముండదు, ఇంకా సంతోషంగా ఆడుకుంటుంది అనమాట. అంటే అబ్బా భలే పోసావు నాకు నీళ్ళు, చాలా బాగా హాయిగా ఉందని చెప్పి ఆనందంతో కేరింతలు కొడతాయి. సాయంత్రం పూట వస్తే ఇట్లా కొట్టేస్తే నీళ్ళు చెట్ల మీద బాగుంటుంది. ఇలా కొట్టాలి సాయంత్రం అయితే, ఇప్పుడు ఎండ కదా, కానీ ఇంకా తప్పట్లేదు నాకు. సాయంత్రం నాకంటే మళ్ళీ చెట్లు ఎండిపోతాయి, భయం, ఎండలకు ఊరికనే చచ్చిపోతాయి. అందుకని వస్తున్నా, ఇంక ఇప్పటి నుంచి సాయంత్రం ఎక్కువగా పోయటానికి ట్రై చేయాలి నేను. ఓకే నేను ఉంటానండి, మీ జయలక్ష్మి. ఇదిగో నాతో పాటు పావురాళ్ళు వచ్చినాయి చూసారా, అది నీళ్ళు పోసాను కదా ఇక్కడ, ఇవి ఎన్ని పోతున్నాయి, అవి తాగటానికి వస్తాయి. బకెట్లో కూడా పెడతాను కానీ అవి కూడా వస్తాయి అన్నమాట. ఉంటాను అనుకుంటా, చాలాసేపు ఉంటాను కదా, మరి అంతే కదా, మీతో మాట్లాడుతుంటే టైమే తెలీదు. పని చేసుకుంటే నాకు తోడు మీరు, అంతే చక్కగా హాయిగా మాట్లాడుకుంటూ
పని చేసుకుని పావురాళ్ళు వస్తాయి, ఇంకా ట్రైన్స్ వస్తాయి. మీతో మాట్లాడుతుంటే టైం తెలీదు, హ్యాపీగా ఉంటుందన్నమాట. ఓకేనండి, బాయ్. మీ జయలక్ష్మి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మొక్కల గురించి అయితే మన దాంట్లో ఉంటే నాకు ఇష్టం కాబట్టి మీరేమనుకోవద్దు, నా గుర్తుల కోసం పెట్టుకుంటా, అలాగే మీకు చూపించడం కోసం పెట్టుకుంటాను అంతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. నేను మీ జయలక్ష్మి. బాయ్ బాయ్. బకెట్ నిండిపోయింది, మరి ఉంటాను.